ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, జీవితంలో ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? మనకి మనం నిర్ణయించుకొని మనకంతా ఓకే అంటే తీసేసుకోవచ్చా, లేకుంటే ఇంకేమన్నా మంచి చెడులు ఏదైనా ఆలోచన చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పెళ్లి చేసుకోబోతున్నాం, లేదా ఎక్కడికో ఒక ఉద్యోగం మనకి రాబోతుంది, ఒక స్థలం కొనాలనుకుంటున్నాం, అట్లా కొంచెం పెద్దగా తీసుకునే నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలి? ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటున్నాము అంటే అందులో మన ఆలోచన ఉన్నట్టే కదా. అంతే. కొన్ని మన ప్రమేయం లేకుండా మన ఎత్తుకొచ్చేస్తాయి. మనం ఆలోచన చేయకుండానే ఆలోచించకుండానే ఆచరించే పరిస్థితి. అట్లా కాకుండా ఆలోచించాలి అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక తలకాయ కన్నా రెండు తలకాయలు గొప్ప అంటారు కదా, మంచిది అంటారు కదా. అంచేత మనకన్నా ఆ విషయంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రంగంలో పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, సలహాలు మాత్రమే తీసుకోవాలి, నిర్ణయాలు కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తనకి ఒక విషయంలో పాండిత్యం ఉండొచ్చు, కానీ వ్యక్తిగా అతడి అభిప్రాయం కూడా అందులో ఉంటుందిగా. అందువల్ల మీరు తీసుకోవాల్సింది ఏమిటి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ నైపుణ్యానికి సంబంధించిన సూచనలను సలహాలను తీసుకోవాలి. తీసుకుని వాటన్నిటినీ బేరీజు వేసుకుని మన అవసరాలు ఏమిటి, ఆ రంగంలో నిపుణుడైనటువంటి వాడుకు మన పరిస్థితులు తెలియచ్చు తెలియకపోవచ్చు, అది ఆయనకు అనుకూలంగా ఉంటాయి, అంతే కదా. కొన్ని సిద్ధాంతపరంగా చాలా బాగుంటాయి, కానీ ఆచరణకు వచ్చేప్పటికి ఇబ్బంది కలిగించేటట్టు ఉంటాయి. పండితుల దగ్గరికి వెడితే పుస్తకాల్లో ఉన్నది ఉంటే చాలా బాగా ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది మంచి, ఇది చెడు అని చాలా చక్కగా నిర్ణయించి చెప్తారు. కానీ వ్యక్తుల దగ్గరికి వచ్చి జీవితంలో వాటిని అన్వయించే సందర్భానికి చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఎప్పుడు నేను చెప్పే ఉదాహరణ అది. సమానంగా ఉండాలి అంటే బాగా ఆటలాడి పహిల్వాన్ లాగా ఉండేటటువంటి కొడుక్కిను నాజుగ్గా ఉండేటటువంటి ఆడపిల్లకి సమానంగా అన్నం పెడుతుందా తల్లి? అస్సలు కాదు. పెడితే వాడంత తినమని కూతురుకు పెడితే తినలేదు, ముందర కక్కుకుంటుంది. అవును. ఈ పిల్లకి పెట్టినంతే అబ్బాయికి పెడితే వాడు కూడా వాడికి సరిపోదు. కనుక తగినట్టుగా ఉండాలి. గనక పరిస్థితులను బట్టి సమానత్వం అన్నా మరొకటన్నా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల ఇంత న్యాయము ఇంత ధర్మము చెప్పినవి కూడా వ్యక్తిగతమైనటువంటి అనేక అంశాలను ఒక చోట దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే ఏదెట్లా చెయ్యాలి అని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. అందువల్ల బాగా ఆ విషయంలో నేర్పరులైనటువంటి వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకోవాలి. ఇందాక మీరు అన్నారు ఉద్యోగం అనుకోండి, ఎవరిని అడగాలి? అందులో ఆ రంగంలో ఉన్న వాళ్ళని, ఆ రంగంలో పనిచేస్తున్న వాళ్ళని, అక్కడ ఇలా వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ నేచర్ ఎట్లా ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుందా, ప్రమోషన్స్ ఉంటాయా, ఉంటే ఏ రకంగా ఉంటాయి, స్టాగ్నేషన్ ఉంటుందా, ఇవి వాళ్ళని అడిగి కనుక్కుని నాకు ప్రమోషన్ పొందాలనుందా, ఇంతటితో ఇక్కడే ఉండిపోతాను, ఈ ఊరు నుంచి కదలకుండా చిన్ని నా కడుపుకు శ్రీరామ రక్ష అని ఇక్కడే ఉంటానా, అది కూడా ఒకటి ఉంది కదా. అవును. కొంతమంది ఎన్నో ప్రమోషన్లు తీసుకోవాలా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలని. కనుక ఇలాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి, ఈ కండిషన్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. మన వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు వీటన్నిటిని కూడా క్రోడీకరించుకున్నప్పుడు ఒక నిర్ణయం గనక తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఇది మామూలు విషయం. కాక మన సంగతి బాగా తెలిసినటువంటి పెద్దలు ఉంటారు, ఇంట్లో బాగా వృద్ధులైనటువంటి వాళ్ళు కానీ, లేక ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, మనం గురువుగా భావించేవాళ్ళు కానీ, తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలని ఇతరులకి చెప్పేటప్పుడు కలపకుండా చూడగలిగిన వాళ్ళు. అంటే నాకైతే ఇది ఇష్టం కానీ అని తన ఇష్టాన్ని ఇక్కడ చూపించకుండా అవతల వ్యక్తి మేలు గురించి ఆలోచించేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, తప్పనిసరిగా ఉన్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు కానీ మనకు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా అడగాలి. ఇవన్నీ కూడా వచ్చాక కూడా మనకి ఎప్పుడైనా ఇంకా సందేహాస్పదంగా ఉంది, ఇక్కడ ఏదో పెళ్లి సంగతి తీసుకుందాం, ఒక ఆడపిల్ల నిర్ణయం తీసుకోవాలి, నీ ఇష్టం అంది వాళ్ళమ్మ. అద్భుతంగా బిజినెస్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న బిజినెస్ ఈ మధ్య కొత్తగా అతనికి వచ్చింది. ఇంకొక అతను
స్వశక్తి మీద ఉద్యోగం సంపాదించుకుని మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇద్దరిలో ఎవరిని అమ్మాయి ఇష్టపడాలి అంటే తను ఆలోచించుకోవాలి ప్రశాంతంగా. ఈ బిజినెస్ వాళ్ళ కొత్తగా మొదలుపెట్టాడు, వాళ్ళ నాన్న తిన్నాడు, నాన్న ఛత్రఛాయలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను బిజినెస్లో రాణించాడా కోట్లకు పరిగెత్తుతాడు, లేదా అంతే సంగతి. ఇది కెన్ ఐ టేక్ దట్ రిస్క్? నా దగ్గర టాలెంట్ ఉండి నేను బతకగలిగేటటువంటి స్థితి ఉండి అతనికి సపోర్ట్ చేయగలనా ఆలోచించాలి. లేదంటే అంతా కుదరదు, స్వశక్తితో పైకి వచ్చాడు గనక ఈ ఉన్న స్థితి నుంచన్నా పైకి వెళ్తాడు, ఇతడితో ఉండడం మంచిదా? ఇది ఆ అమ్మాయి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడానికి ఎలా చేయాలి? రెండు బాగానే ఉంటాయి, ఇది 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 రెండు ఆలోచనలు. హాయిగా ప్రశాంతంగా ఆ విషయాన్ని ఆ రోజుకు మర్చిపోవాలి. వీలైతే 2 రోజులు 3 రోజులు వదిలేయాలి విషయం, అసలు ఆ సంగతినే వదిలేసి ప్రశాంతంగా అది ఇంకొకళ్ళ సమస్య అన్నట్టు ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి పరిష్కారం. నా సమస్య అంతకాలం నాకు పరిష్కారం దొరకదు. అది XYZ యొక్క సమస్య అన్నప్పుడు నా పర్సనల్ ఇమోషన్ అడ్డు రాదు, అప్పుడు కరెక్ట్ నిర్ణయం వస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు క్రోడీకరించి పెట్టుకున్న తర్వాత ఇంకా కొంతమంది చేస్తారమ్మా, మంచి పద్ధతి కూడా అది సరైందని చెప్పి కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాట ఏమిటంటే ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆలోచించిన దానికన్నా పేపర్ మీద పెట్టేటప్పటికల్లా క్లారిటీ వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత దీంతో ఈ లాభం ఉంది, ఈ నష్టం ఉంది, దీంతో ఈ లాభం ఉంది, ఈ నష్టం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ there is one more factor, that is my emotion. అది ఉంది కదా, అవును. దాన్ని కూడా ఇటు అటు ఎటు పంచుతామో ఆలోచించుకుని అప్పుడు వదిలేసి క్లోజ్ ఇట్, స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. అది ఇతరుల సమస్య అన్న దృష్టితో ఆలోచించినట్టయితే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవడం అవుతుంది. నాది అన్నంత కాలం రాదు, పక్క వాళ్ళది అన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే మనం పక్క వాళ్ళకి పర్ఫెక్ట్గా సలహాలు ఇస్తాం, నా దగ్గరికి వచ్చేప్పటికీ నాకు కంగారు పడిపోతూ ఉంటాం. అందుకని పక్క వాళ్ళ సమస్యగా ఆలోచించాలి, అన్ని కోణాలు తీసుకోవాలి. రైట్. కాబట్టి బేరీజ్ వేసుకోమంటారు ముందు, సాధ్యాసాధ్యాల్ని పేపర్ మీద పెట్టుకోమంటారు. మనకి ఇష్టానిష్టాలు, సాధ్యాసాధ్యాలు, ఉపయోగం ఎంత ఉంది, ఇవన్నీ బేరీజ్ వేసుకునేటప్పుడు సలహాలు తీసుకోమని చెప్పాం కదా. ఆయా రంగాల్లో నిష్ణాతులు, ఉద్యోగం అయితే దానికి సంబంధించి, వివాహాది విషయాలైతే ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలండి. ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు, వాళ్ళు ఇది చూసి రేపు పొద్దున ఏమవుతుందని కాదు కదా. తప్పనిసరిగా మన క్షేమమే కోరుకుంటారు. మన క్షేమం కోరుకొని పెద్దలు ఉండరుగా అసలు. కానీ గమ్మత్తు ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది స్నేహితుల సలహాల మీద వెళ్తున్నారు. స్నేహితులు మీ వయసు వాళ్ళే, జ్ఞానం ఉండొచ్చు కానీ అనుభవం లేదు. అనుభవం చాలా ముఖ్యం, చాలా అవసరం కదమ్మా, చాలా అవసరం అనుభవం. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెడితే కూడా ఒకటే కాంపోజిషన్ ఉన్న మందు మనకి ఫ్యామిలీ డాక్టరు వీడికి మందు పడుతుంది, వీడికి మందు పడదు అంటారు. కెమికల్ కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, కానీ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. ఆ సంగతి ఫ్యామిలీ డాక్టర్కి తెలుస్తుంది. అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళకి వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏం పనికొస్తుంది అనేది వాళ్ళు బాగా నిర్ణయించగలరు. వాళ్ళని ఎప్పుడు అడగమన్నారు. ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే, శాస్త్రాల ప్రకారం ఒక సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి పరిష్కారం దొరక్కపోతే ఇంట్లో అందరికన్నా పెద్ద వృద్ధురాలైనటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగండి, ఆవిడ చెప్పింది మీరు పాటించండి, అంతకు మించి ఇంకోటి లేదని శాస్త్రాలు అంగీకరించారు. ఎందుకంటే యంత్రాలు కావు కదా, మీట వేస్తే లైట్ వెలగడానికి. అంచేత మనుషులు గనక వీళ్ళకి సంబంధించినటువంటిది ఎప్పుడు కూడా ఒక నిర్ణయం ఏ 2 సందర్భాల్లోనూ ఏ 2 వ్యక్తులకి సరిపోదు కనుక పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.